రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగిని లోపర్చుకొని ఆమెను ఏడాదిన్నర పాటు వేధించిన వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దూరం వెళ్తూ ఉన్నారంటే ఇతడు అసలు మా కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదు అని వాదించే స్థాయికి వెళ్ళారు. అయితే అది నిజమా అన్నది కూడా చూద్దాం. అయితే ఎమ్మెల్యే మాత్రం నిన్న ఒక వీడియో విడుదల చేశారు. సింపుల్ గా ఇదంతా ఒక డీప్ ఫేక్, ఇదంతా ఒక తప్పుడు ప్రచారం అని చెప్పేశారు. అయితే సదరు బాధిత మహిళ మాత్రం తన సెల్ ఫోన్ ని కూడా పోలీసులకు ఇవ్వడానికి సిద్ధం. ఫోరెన్సిక్ ల్యాబ్ లో మొత్తం పరిశీలించండి, అవి నిజమా కాదా అన్నది కూడా తెలుస్తుంది. నేను చెప్తున్నది పక్కా నిజమని ఆమె వాదిస్తూ ఉన్నారు. సో కేసు పెట్టి ఆ దిశగా వెళ్తే మాత్రం అసలు విషయాలు బయటకు వస్తాయి. కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కేసు పెట్టడం కానీ కనీసం ఈ మీద నుంచి ఒక కేసు తీసుకొని ఫైల్ చేస్తారా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నట్టుగా లేవు. దాంతోపాటు నిన్న అరవ శ్రీధర్ తల్లిగారితో పాటు జనసేన పార్టీ స్థానిక నాయకుడు తాటం శెట్టి నాగేంద్ర ప్రసాద్ కూడా మీడియా ముందుకు వచ్చారు. ఆయన సదరు బాధిత మహిళని టార్గెట్ గా చేసుకొని మాట్లాడారు. కానీ ఆమె నిన్న ఇంకో విషయం చెప్తూ ఉన్నారు. ఇదే తాతం శెట్టి నాగేంద్ర ప్రసాద్ 4 రోజుల క్రితం నాకు ఫోన్ చేశాడు. అతడు నిన్ను మోసం చేశాడు, అంటే ఎమ్మెల్యే నిన్ను మోసం చేశాడమ్మా, అతడు నీతోనే కాదు ఇలా కాలేజ్ అమ్మాయిని కూడా ఇలా వేధించాడని స్వయంగా నాతో చెప్పాడు. దాదాపు అరగంటకు పైగా ఆడియో టేప్, నాగేంద్ర ప్రసాద్ మాట్లాడిన ఆడియో టేప్ కూడా నా దగ్గర ఉంది అని ఆమె చెప్తున్నది. దాంతోపాటు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఎన్నికైన వెంటనే తన కుమారుడు, అంటే జనసేన పార్టీ నాయకుడు తాతం శెట్టి నాగేంద్ర ప్రసాద్ కుమారుడు చదువుతున్న కాలేజీలోని అమ్మాయిలు ఎమ్మెల్యేకి మెసేజ్ పెట్టారంట, ఏది కాంగ్రెస్ తెలుపుతూ. ఆ సమయంలో వాళ్ళని కూడా ఇలాగే లైంగికంగా వేధించాడు, మా పరువు పోయింది, మా అబ్బాయి పరువు పోయింది ఆ కాలేజీలో, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అని స్వయంగా ఈ నాగేంద్ర ప్రసాదే నాతో చెప్పాడు. ఆడియో టేప్ కూడా నా దగ్గర ఉంది అని సదరు బాధిత మహిళ చెప్తోంది. అయితే ఎమ్మెల్యే వ్యవహారాన్ని సమర్థించడానికి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చాలా కష్టపడుతోంది. అయితే మహా టీవీ మాత్రం డైరెక్ట్ గా ఇతని మీద వేటు వేయాల్సిందే అని జనసేన పార్టీని పరోక్షంగా డిమాండ్ చేస్తోంది. విప్పి చూపించిన జనసేన ఎమ్మెల్యే సైలెంట్ గా జనసేన అంటూ మహా టీవీలో తమ్నైల్ మీద హెడ్లైన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇతడి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఛానల్ డిమాండ్ చేస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ మీడియా ఇతడి మీద ఉన్న ఈ ఆరోపణల తీవ్రతను న్యూట్రలైజ్ చేయడానికి, తగ్గించడానికి వైసీపీ గోరంట్ల మాధవ్ అంటూ పదే ప్రస్తావన తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరు చేసిన తప్పే, కాకపోతే గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో ఏ మహిళ కూడా నన్ను గోరంట్ల మాధవ్ వేధించారు అని చెప్పి బయటకు వచ్చింది కూడా లేదు. అది డీఫేక్ వీడియో, గతంలో కూడా ఆయన అలాగే మాట్లాడారు. కానీ ఏ మహిళ కూడా బయటకు వచ్చి ఇదిగో వైసీపీ నాయకులు ఇలా వేధించారు లైంగికంగా అని చెప్పలేదు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా బాధిత మహిళ బయటకు వచ్చారు, ఆమె జరిగినవన్నీ చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యేకు ఈ మహిళకు మధ్య వ్యవహారాలు నడిచాయి అన్నది అరవ శ్రీధర్ తల్లిగారు కూడా ధృవీకరిస్తున్నారు. కాకపోతే ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. నా కొడుకు అమాయకుడు, ఆమెదే తప్పని తల్లిగారు చెప్తున్నారు. కానీ ఈమె విషయాలన్నీ ఈమె చెప్తున్నారు. సో వ్యవహారం అన్నది అయితే నిజం అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తం దర్యాప్తు చేస్తే కేసు పెట్టి అప్పుడు ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరో అంశము, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ ఈ అరవ శ్రీధరు ఆదిమూలం వీళ్ళంతా మా ఎమ్మెల్యేలు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా వైసీపీ నుంచి వచ్చారు, ఆ వైసీపీ బుద్ధులన్నీ ఇక్కడికి వచ్చి చూపెడుతున్నారు అంటూ చాలా సింపుల్ గా మేడా విజయశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 పాయింట్లు. సరే వీళ్ళు నిజంగానే వైసీపీ వాళ్ళే అనుకుందాం, మరి వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో ఉంటూ ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మెడబట్టి బయటికి గెంటేయాలి కదా, మొత్తం పార్టీల నుంచి బహిష్కరించాలి కదా, ఇతడు కూటమి ఎమ్మెల్యేలే కాదని అధికారికంగా ప్రకటించాలి కదా. మరి ఆదిమూలంను కావచ్చు, ఏఎన్ని కావచ్చు, ఎందుకు ఇంకా ఆ పార్టీలోనే ఎందుకు పెట్టుకున్నారు, పైగా ఎందుకు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే కేవలం వైసీపీకి ప్రధాని వైసీపీకి అంటగట్టి తప్పించుకోవాలన్న ప్రయత్నం. సరే ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి చెప్తున్నట్టు వైసీపీ నాయకుడా కాదు, ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ జనసేన పార్టీకి రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ను కేటాయించినప్పుడు అక్కడ ఎవరిని నిలబెట్టాలి అభ్యర్థిగా అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ గా ఉన్న ముక్కా రూపానందరెడ్డి గారే ఈయన్ని అరవ శ్రీధర్ని చూజ్ చేసి తీసుకొని వచ్చారు. అప్పుడు జనసేన పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. అంటే జనసేన పార్టీ తాను పోటీ చేసిన స్థానాల్లో సొంతంగా ఒక అభ్యర్థిని కూడా ఎంపిక చేసుకోలేకపోయింది, మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే ఇతన్ని ఎంపిక చేశారని మళ్ళా ఇదే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అదే డిబేట్ లో చెప్తూ ఉన్నారు. పైగా ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఏదో ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి ఇటువైపు వచ్చారన్నట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం కాదు. ఆ రోజు రైల్వే కోడూరు జనసేన పార్టీ టికెట్ను తొలుత యనమల భాస్కర్ రావు అనే వ్యక్తికి ఇవ్వాలని దాదాపు డిసైడ్ అయిపోయారు, ప్రకటించేసేంత ఇది చేశారు. కానీ అతడు వైసీపీకి వాళ్ళతో టచ్ లో ఉంటారు,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అంటూ రకరకాలుగా ప్రచారం చేయడంతో ఆఖరిలో 3 రోజుల ముందు అభ్యర్థిని మార్చేసి ఈ అరవ శ్రీధర్కు టికెట్ ఇచ్చారు. ఇతడును టికెట్ ఇచ్చేటప్పుడు కూడా 3 రోజుల ముందే జనసేన పార్టీలో చేరారు. ఏ పార్టీ నుంచి చేరారు? తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోనికి చేరి 3 రోజుల ముందు కండువా కప్పుకొని జనసేన పార్టీ నుంచి టికెట్ తెచ్చారు, ఇప్పించుకున్నారు. అలా తీసుకొని వచ్చింది కూడా ఆ రోజు ప్రకటించారు సగర్వంగా. తెలుగుదేశం పార్టీ రైల్వే కోడ్ ఇన్ఛార్జ్గా ఉన్న ముక్కా రూపానందరెడ్డి ఈ అరవ శ్రీధర్ని ఇటు నుంచి అటు పంపించేసి జనసేన పార్టీలో చేర్పించి టికెట్ ఇప్పించారు అని చాలా గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఈ రోజు మాత్రం వీళ్ళంతా మా పార్టీ వాళ్ళు కాదా అని అంటున్నారు. సరే, వీళ్ళంతా వైసీపీ నాయకులు అని ప్రచారం చేసుకుంటున్నారు కదా, వైసీపీ నుంచి వచ్చి ఇవన్నీ చేశారని. మరి కిరణ్ రాయల్ ఏ పార్టీ నుంచి వచ్చారు? ఆయన మీద లైంగిక ఆరోపణలు రాలేదా? ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 6 డజన్ మంది ఎమ్మెల్యేల మీద ఇలాంటి లైంగిక ఆరోపణలు వచ్చాయి. మహిళలు బహిరంగంగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు, మీడియా ముందుకు ఎక్కుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు, కానీ ఎవరి మీద యాక్షన్ లేదు. మరి వాళ్ళంతా కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళైనా? లేదు. ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ జీవితం పుట్టిన వాళ్ళు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏంటంటే ఎవరి మీద యాక్షన్ లేదు. వైసీపీ నాయకుల మీద ఏ మహిళ వచ్చి కూడా మాకు వైసీపీ నాయకుడు ఇలా వేధించారని చెప్పకపోయినా సరే, రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి అందరూ రకరకాలుగా హేళన చేశారు, గంట అరగంట అని. మరి ఈరోజు డైరెక్ట్ గా బాధిత మహిళలు బయటకు వచ్చి మా పరిస్థితులు ఇలా అయిపోయాయి, కారులోనే రేప్ చేసేశారు అని చెప్తున్నా సరే కనీసం కేసు పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదు. పైగా వెనుకేసుకొచ్చే ప్రయత్నం. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇంకో వాదన చేస్తున్నారు, అదే విజయశేఖర్ రెడ్డి గారు. ఇక్కడ అబ్బాయిది తప్పు మాత్రమే అంటున్నారు, కరెక్ట్ కాదు, అమ్మాయిది కూడా తప్పు ఉంటుంది, అమ్మాయిది కూడా తప్పు ఉంది ఇక్కడ అని మాట్లాడుతున్నారు. అబ్బాయి అమ్మాయి ఏంటి, వాళ్ళు ఏమన్నా 10వ తరగతి 9వ తరగతి పిల్లల్లా? ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి తను ఎలా ప్రవర్తించాలి అన్నది తెలియదా? వ్యామోహాలు ప్రలోభాలు బయట నుండి వస్తూ ఉన్నప్పుడు వాటిని ఎలా తట్టుకోవాలన్నది తెలియదా? అవన్నీ తెలియకుండానే కమిట్ అయిపోయారా? అంటే అతనికి ఎమ్మెల్యే పదవిని హోల్డ్ చేసే మెచ్యూరిటీ కూడా లేదా జనసేన పార్టీ ఎమ్మెల్యేకి అని అర్థమవుతుంది. దాంతోపాటు జనసేన పార్టీ నాయకుడి కుమారుడు కాలేజీలోని అమ్మాయిలకు కూడా వాళ్ళు కాంగ్రాట్స్ చెప్తూ మెసేజ్ పెడితే ఆ వెంటనే వాళ్ళని లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారని ఆడియో టేప్ కూడా నా దగ్గర ఉందని సదరు బాధిత మహిళలు చెప్తున్నారు. పైగా తాను పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అతను చేస్తున్న ప్రజాసేవలో కనీసం 1% చేయాలన్న కమిట్మెంట్ తో నేను పనిచేస్తూ ఉంటే కుట్రపూరితంగా నా మీద ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి సింపుల్ గా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అసలు ఒక బాధిత మహిళ వచ్చి ఇంత పబ్లిక్ గా మీడియా ముందుకు వచ్చి తనకి ఇంత ఘోరం జరిగింది, అబార్షన్ జరిగింది అని ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు నా ఫోన్ ఇస్తాను, కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి వెరిఫై చేసుకోండి అన్ని నిజాలే అని చెబుతూ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కనీసం కేసు కూడా నమోదు చేసే పరిస్థితి లేదు అంటే ఇంతకు మించిన అవమానం ఏముంటుంది? డైరెక్ట్ గా బాధిత మహిళ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తూ ఉన్న నేపథ్యంలో దీని మీద ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారా లేదా అన్నదే పెద్ద ప్రశ్న.